న్యూస్ చూస్తున్నాం. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సెక్రటేరియట్ పరిసరాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నగరంలో నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ముందు రాజారాం యాదవ్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ మేరకు సెక్రటేరియట్ పరిసరాల్లో పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నగరంలో నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు ముందు రాజారాం యాదవ్ ను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ని పోలీసులు అరెస్టు చేశారా? సెక్రటేరియట్ వద్ద ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? డిఎస్సి పరీక్షలు వాయిదా వేయడంతో పాటు ఇటు గ్రూప్స్ కు సంబంధించిన పోస్టులు పెంచాలి. అదేవిధంగా ఇటు గ్రూప్ 1 కి సంబంధించి 1:10 కాకుండా 1:100 పిలవాలని కూడా డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా ఇటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, అదేవిధంగా ఇటు సెక్రటేరియట్ కావచ్చు ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. అయితే ఈ సిజిఎస్ విద్యార్థి సంఘం సంబంధించిన రాజు యాదవ్ ఎప్పుడు ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడికి భారీగా అంటే ఇటు నగరంలోని అంటే తను ఏదైతే కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా అన్ని జిల్లాల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో వారందరూ సెక్రటేరియట్ చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా. అయితే పెద్ద మొత్తంలో చేరుతుండడంతో పోలీసులు భారీగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో మోహరించి ఆ సెక్రటేరియట్ ప్రాంతానికి ఎవరిని రానికుండా ఇప్పటికే అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని మాత్రం పోలీసులు ఏదైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని రానేట్లా చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించిన ఈ అంశాలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ నిరుద్యోగుల పక్షాన నిలబడతానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏదైతే ఇటు నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ను ప్రకటించట్లేదు. మరొక వైపు ఇటు ఈ డిఎస్సి పరీక్ష కావచ్చు, ఇటు గ్రూప్ 2 సంబంధించిన పరీక్షలకు సమయం తక్కువ ఉన్నందున ఈ ప్రిపేర్ అయ్యే అవకాశం చాలా ఇబ్బంది అవుతుంది ప్రిపేర్ అవ్వడానికి. కాబట్టి వాయిదా వేయాలని కూడా ఇప్పటికి పలుమార్లు కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు నిరుద్యోగుల సంఘాలు కావచ్చు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీతో పాటు ఇటు ఆందోళన చేసే పరిస్థితి. అదేవిధంగా మంత్రులకు అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రిని వేడుకుంటున్న పరిస్థితి. మంత్రులకు వినతి పత్రం కూడా అందించారు. కానీ ఎలాంటి స్పందన ప్రభుత్వం నుండి వాయిదా చేస్తే నిరుద్యోగులు నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సీని నిర్వహిస్తాము అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాయిదా వేయాలని, లేకపోతే మాకు ఇబ్బంది అవుతుందని కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ రోజు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ కు చేరుకుంటున్నారు. అదేవిధంగా భారీగా పోలీసులు కూడా అక్కడికి మోహరించి ఉన్న పరిస్థితి ఉంది. ఎలాంటి అక్కడ అలా గొడవలు ఆందోళన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ముందస్తుగా విద్యార్థి సంఘ నాయకులను కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకుంటారని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్. వరంగల్